రేవంత్ రెడ్డి వచ్చి దగ్గర 8 నెలలు అవుతా ఉన్నది. రావంగానే 2000 ఉన్నదానికి 4000 పెన్షన్ చేస్తా అని చెప్పిండు. వచ్చిందా రాలేదా? రాలే. ఏమైంది? ఇయ్యలే, మాకు 2000 ఇచ్చిండు. 4000 అమలు చేసినామని చెప్తా ఉన్నాడు కదా. ఇయ్యలేదయ్యా, ఇయ్యలే. 2000 2000 ఎవరు ఇచ్చిళ్ళు? ఎవరో మరి ఎవరు ఇచ్చిందట. పోస్ట్ కేసీఆరేనా? అంటే నువ్వు డబ్బులు తీసుకుంటారు కానీ ఎవరు ఇస్తారని తెలియదు నీకు? కేసీఆర్. నీకు ఎవరు ఇస్తున్నారు? కేసీఆర్. అవే 2000 ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ డబ్బులకు పోతానా, వచ్చినాయి అటనంటే పోతానా. పెన్షన్ కి పోతున్నా తీసుకుంటా అని పోతానా. ఇక అక్కడ పోయినాక ఇక ఆయన దయ ఇక మళ్ళా అంతే. ఇస్తారంటే 4000 అంటే ఇంకా ఓకే మాకు. ఇయ్యలేదంటే ఇక గంతే 2000 అంటే సప్లై కూకుంటాం. ఇక గంతే ఏం చేస్తాం. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందుగా మీకు ఏమని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు? మాకు మొదటిదే మోచమైంది. అదే అప్పటి కాడ నుంచి ఇచ్చింది ఏది ఇప్పుడు గెలిచింది ఏంది? 4000 వేసినాం చెయ్యికి. ఇస్తానంటే వేసినాం గెలిచిండు. ఇప్పుడు ఏమి ఇయ్యలే ఇంకా. ఇప్పుడు ఇస్తా ఇయ్యడా చూస్తామని చూస్తాను. ఇంకంతే. 6 పథకాలు అని చెప్పిండు. గుర్తుందా మీకు 6 పథకాలు? గుర్తున్నాయి. ఒకటి బస్సు పథకం అని చెప్పిండు, 2500 మహిళలకు అని చెప్పిండు, 2000 ఉన్నదని 4000 చేస్తా అని చెప్పిండు, కరెంట్ బిల్లు ఫ్రీ ఇస్తా అని చెప్పిండు. చెప్పిండు కదా. ఏమేమి వచ్చినాయి? ఇప్పుడు ఏమైనా ఇంకా కరెంట్ బిల్లే రాలే. ఇంకా పైసలు సుద్దా మా చేతికి రాలే. ఇస్తారని ఒప్పుకున్నాడు. చెయ్యి ఓటుకు వేసినాం, గెలిచిండు. మాకు ఇంకేది రాలే. చెప్తానా కదా, ఏది రాలే. ఇంకా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అనిపించిందా? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మంచిగా అనిపిస్తా ఉన్నదా? నాకు అప్పుడు మంచిగా అనిపించింది. ఇప్పుడు చెయ్యి గుర్తు అంటేనే మాకు సంతోషంగా మేము వేసిన కాడ నుంచి మాకు ఇంకా ఏది రాలే. అంతే. ఏదన్నా నచ్చినా మంచిగా ఉండి ఇంకేది రాలే. తర్వాత పరిపాలన ఏ విధంగా అనిపిస్తా ఉన్నది? పరిపాలన మంచిగానే ఉన్నది, కానీ వాళ్ళు చెప్పినవి మనకు వాగ్దానం చేసినవి ఏమి ఇంతవరకు అందలే. అంటే మంచిగా అనిపిస్తా ఉన్నదని చెప్తా ఉన్నావు. ఏ పరంగా మంచిగా అనిపిస్తా ఉన్నది నీకు? ఇప్పుడు గ్యాస్ ఇస్తా అన్నారు, ఇంకా అది ఇవ్వలే. కరెంట్ ఇస్తా అన్నారు, ఒక కరెంట్ ఓకే అయింది. పింఛన్లు అంటే 4000 ఇస్తా అన్నారు, 2000 ఇచ్చారు. ఇంకా 2000 వాళ్ళకి ఇవ్వాలి. ఈ వ్యవసాయ రుణాలు కూడా 1,00,000 రూపాయలు 2 లక్షలు మాఫీ అన్నారు, కానీ ఉన్నోళ్ళకే లబ్ధి పొందుతాండ్రు. లేనివాడు పేదవాడిగానే ఉంటాడు. 10 గుంటలు 20 గుంటలు ఉన్నోని కూడా నరేంద్ర మోడీ లాగా 2000 ఇచ్చేది. ప్లస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 1,00,000 రూపాయలన్నా వాళ్ళకు ఆర్థిక సాయం అందియాలి. అట్లా అందిస్తే అందరూ సమానత్వంగా ఉంటారు. ఇట్లా ఉన్నోళ్ళకే ఎకరాలు 10 ఎకరాలు ఉన్నోళ్ళకే వాళ్ళకే ఇస్తే రైతు బంధు కూడా 15,000 ఇవ్వడం వల్ల లేనోళ్ళు బీదవాళ్ళు అలాగానే ఉంటారు. అట్లా కాకుండా అందరికీ ఒకే రకంగా నరేంద్ర మోడీ లాగా 2000 వేసినట్టుగా ఈ ఒక ఎకరం ఉన్నా 10 గుంటలు ఉన్నా 20 గుంటలు ఉన్నా వాళ్ళకు సంవత్సరానికి ఒక 15,000 12,000. ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు పడ్డదా? పల్లె ఇంతవరకు రైతు బంధు పల్లె. అప్పుడు కేసీఆర్ రైతు బంధు ప్రతిసారి జూన్లోనే వేసేది, ఈసారి రైతు బంధు పల్లె. ఇప్పుడు బస్సు పథకం ఒకటి పెట్టిండు. బస్సు పథకం పెట్టిండు. బస్సు పథకం పెట్టిండు కూడా అది కూడా కరెక్ట్ గా లేదు. బస్సులు కూడా టైంకి వస్తలేవు అని పబ్లిక్ కూడా గోల చేస్తున్నారు. అట్లా కాకుండా బస్సులు పెంచాలి, ప్లస్ మహిళలకు ప్లస్ బాయ్స్ కూడా ఫ్రీ అవకాశం కల్పించాలి. టికెట్ హాఫ్ టికెట్ పెట్టాలి, ఫుల్ టికెట్ కాకుండా హాఫ్ టికెట్ పెట్టి అందరికి న్యాయంగా. బస్ పథకం అనేది ఫెయిల్ అయిందంటే ఇక నడుస్తుంది, కానీ టైంకు వెహికల్స్ వస్తలేవు. పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు. పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా బస్సులు వేయాలి, ప్లస్ రేటు తగ్గియాలి. బాయ్స్ కూడా సగం హాఫ్ రేట్లో తీసుకోవాలి. అట్లా ఉంటే మంచిగా ఉంటుంది. ఈ గ్యాస్ కూడా ఇంతవరకు ఓకే అయితే లేదు.